బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుంటూరులో న్యూ ఇయర్ సంబరాల్లో కొందరు దుండగులు రెచ్చిపోయారు. చంద్రమౌళి నగర్లో ప్రారంభానికి సిద్ధమైన వైసీపీ ఆఫీస్ మీద దాడి చేశారు. రాళ్లు విసరడంతో అద్దాలు పగిలిపోయాయి. వెంటనే స్పందించిన పోలీసులు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. పడిన షాట్ తీసుకో. గుంటూరు వెస్ట్ వైసీపీ ఇన్ఛార్జిగా నియమితులైన మంత్రి విడుదల రజని కొత్త ఏడాది సందర్భంగా చంద్రమౌళి నగర్లో వైసీపీ ఆఫీసును ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. అర్ధరాత్రి న్యూ ఇయర్ సందర్భంగా ర్యాలీ తీసిన వారిలో కొందరు దుండగులు వైసీపీ ఆఫీస్పై రాళ్లు విసిరారు. బందోబస్తులో ఉన్న పోలీసులు అందరినీ చెదరగొట్టి కొందరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. తన ఎదుగుదలను చూసి ఓర్వలేక దాడి చేశారని విడుదల రజని ఆరోపించారు. పక్కా ప్లాన్తో దాడి చేశారని అన్నారు. రాళ్లు తీసుకొచ్చి దాడికి పాల్పడ్డారని, దీని వెనక ఎవరున్నా వదిలిపెట్టేది లేదని చెప్పారు. ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే ఇదంతా చేస్తున్నారని చెప్పారు రజని. పోలీసులు కొందరిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. ఈ దాడిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ దాడిని చూసినట్టయితే టీడీపీ వాళ్ళు ప్రీ ప్లాన్డ్గా న్యూ ఇయర్ వేడుకలా జరపకుండా ఒక ప్రీ ప్లాన్ దాడిని మా పార్టీ ఆఫీస్ మీద ప్లాన్ చేసినట్టు కనిపిస్తూ ఉంది. ఇక్కడ చూసినట్టయితే ఈ రోడ్డు మీద ఇలాంటి రాళ్ళు కూడా లేవు. ఇలాంటి రాళ్ళు కొన్ని వందల మంది ఇక్కడ గుమిగూడి మరి ఈ రాళ్ళన్నీ కూడా ఇటువైపు ఉన్నటువంటి పార్టీ ఆఫీస్ మీద ఇసరడం మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఈ ఫ్లెక్సీ కనుక లేకపోయి ఉంటే పూర్తి అద్దాలు కూడా ధ్వంసమయ్యేటువంటి పరిస్థితి. పూర్తిగా ఇటువంటి రాళ్లతో టీడీపీ గూండాలు ఏ విధంగా కూడా ఈ దాడికి తెరతీశారో మీరందరూ కూడా చూడొచ్చు. ఇది ఖచ్చితంగా ప్రీ ప్లాన్డ్గా జరిగినటువంటి దాడి. దీని వెనకాల ఎవరున్నా కూడా మేము వదిలిపెట్టం. మరి ఈ పార్టీ ఆఫీస్ని ఈరోజు ప్రారంభించుకోవాలి ఈ నూతన సంవత్సరం సందర్భంగా అని చెప్పి మరి ఇక్కడ ఏర్పాట్లు జరుగుతూ ఉంటే మరి ఈ రోజున పంతానికి వాళ్లకు టీడీపీ వాళ్లకు ఓటమి భయం పట్టుకొని మరి ఏ విధంగా కూడా ఈ దారికి తెరతీశారో ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా చూస్తూ ఉన్నారు. ప్రజల మద్దతు, ప్రజల ఆశీస్సులు మాతో ఉన్నంత వరకు ఇలాంటి ఎన్ని దాడులైనా కూడా ఖచ్చితంగా ఎదుర్కొంటాము. అలాగే ఏదైతే మీరు నన్ను భయప్రాంతులకు గురి చేయాలని మమ్మల్ని భయప్రాంతులకు గురి చేయాలని ఒక మహిళ కదా తన ఆత్మధైర్యాన్ని దెబ్బతీయాలని ఏదైతే మీరు ఇలాంటి దాడులు చేస్తున్నారో మీరు ఎన్ని చేసినా కూడా ప్రజల మద్దతుతో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరం కూడా మేము ధైర్యంగా నిలబడి ఎదుర్కొంటామని చెప్పి ఖచ్చితంగా దీని వెనకాల ఎవరున్నా కూడా వదిలిపెట్టము. ఖచ్చితంగా దీని గురించి ఎంతవరకైనా కూడా మేము ఖచ్చితంగా నిలబడి వారికి ఖచ్చితంగా సరైన గుణపాఠం మేము కూడా చెప్తాము. ఎవరిని కూడా వదిలిపెట్టమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కానీ లోకేష్ గారికి కానీ బీసీలు అంటే ఎప్పుడు కపట ప్రేమే. బీసీలకు టీడీపీ హయాంలో వాళ్ళు చేసింది ఏమీ లేదు. ఈరోజు మీరే చూస్తూ ఉన్నారు గుంటూరులో ఏం కల్చర్ అండి, ప్రజాస్వామ్యంలో ఈ దాడులు కల్చర్ ఏంటి. ఒక బీసీ మహిళగా ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రిగా ఈరోజు ఇక్కడ మనం కార్యాలయం ఓపెన్ చేసుకుంటే దీన్నే తట్టుకోలేక ఇలాంటి దాడులు పాల్పడుతున్నారంటే మరి ఏం క్రమశిక్షణ ఉంది మీకు? బీసీలంటే ఎంత చిన్న చూపు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రంలో ఉన్నటువంటి అందరికీ ఒక మంచి అవకాశాలు ఇచ్చి అందరినీ కూడా ఈరోజు చక్కటి అభ్యున్నత వైపుగా ఈరోజు బీసీలు నడుపుతుంటే మరి రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరూ కూడా మద్దతుగా ఉండడం మనం చూస్తున్నాము. ఒకవైపుని ఇలాగుంటే మరి టీడీపీ వాళ్ళు చేస్తున్నటువంటి దాడుల ద్వారా ఈరోజు జరిగినటువంటి ఈ దాడే మరి ఏ విధంగా బీసీల మీద ఉన్నటువంటి చిన్నచూపు కానీ బీసీలు అంటే ఏమాత్రం కూడా గౌరవం లేదనేది స్పష్టంగా ఈరోజు ఈ దాడే మనకు అర్థమవుతుంది.